వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. గత కొద్ది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది ఏఐ. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏఐ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇది ఎంత ప్రభావితమైందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇది కొంతమందికి మంచి జరిగింది. కొంతమందికి నష్టం కూడా జరిగింది. అయితే ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో వాళ్ళ పనిని సులభతరం చేసింది. అదే విధంగా కొంతమందికి పని లేకుండా కూడా చేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అదే విధంగా విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడుతుందనేటువంటిది గూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా రకమైనటువంటి వృత్తులలో పనిచేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారానికి గూడా ఇది ఒక ప్రచార ఆయుధంగా వాడుతున్నారు. ఇది ఎక్కడ, ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంకేతికత పెరిగే కొద్దీ రాజకీయ పార్టీలు ఓటర్లను చేరుకునే విధానం మారుతుంది. ఈ క్రమంలో ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాకుండా ఒక శక్తివంతమైన ఎన్నికల వ్యూహకర్తగా అవతరించింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? సాధారణంగా ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం అనేటువంటిది చాలా వాడివేడిగా విస్తృతంగా జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎక్కువ శాతం యూత్ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యూత్ ఎక్కువ శాతం ప్రచారానికి ఏఐని ఆయుధంగా వాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ ఎక్కడ అని చూసుకుంటే సంగారెడ్డి నియోజకవర్గంలో సుమారుగా 38 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా సదాశివపేట నియోజకవర్గంలో కూడా 26 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం యూత్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం యూత్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికల ప్రచారాన్ని ఏఐ చాలా యూజ్ చేసుకొని చాలా సులభతరంగా మార్చుకుంటున్నారు. అంటే నాయకులకు ప్రజలకు దూరాన్ని తగ్గించుకొని వీరి సందేశాన్ని సులభతరంగా వారికి చేరువేసే ప్రయోజనంలో ఏఐని చాలా కీలకంగా వాడుతున్నారు. ఇది ఎలా అంటారా? అంటే ఇప్పుడు వారు ఎవరైతే ప్రచారంలో ఉన్నారో వారు పంపాలనుకున్నటువంటి సందేశాన్ని వారికి అనుగుణంగా పంపే విధంగా క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి చేరవేస్తున్నారు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏఐ అనేటువంటిది మనకి ఎటువంటి అవుట్‌పుట్ కావాలో అందజేస్తుంది. అంటే జస్ట్ మనకు కావాల్సినటువంటి అవుట్‌పుట్‌కి ఇన్‌పుట్ ద్వారా ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇస్తే మనకు కావాల్సినటువంటి వీడియో గాని, ఫోటోస్ గాని, లేకుంటే మన కంటెంట్ గాని అన్నిటిని కూడా అవుట్‌పుట్ రూపంలో ఇస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నాయకులు దీన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది ఎలా అంటారా? ఇప్పుడు వాళ్ళు పంపాలనుకున్నటువంటి సందేశాన్ని వారి యొక్క ప్రాంప్ట్ రూపంలో ఏఐ ద్వారా ఒక వీడియో రూపంలో క్రియేట్ చేసుకొని వారు ప్రజల్లోకి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రచార రూపంలో వాళ్ళు పంపుతున్నారు. అది ఎలా అంటారు? ఇప్పుడు వాళ్ళు ప్రచారం సాధారణంగా వెళ్తా ఉంటారు గదా! వారు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో వారు ప్రచారంలో పాల్గొన్నటువంటి సన్నివేశాల్ని వారు ఫోటోలు చిత్రీకరించి తద్వారా వారు చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని ఎక్కడైతే వారు వెళ్ళలేకపోతున్నారో, ఎక్కడైతే ఇంకా అందలేకపోతుందో, ఎక్కడైతే ప్రచారం విస్తృతంగా చేరలేకపోతుందో అని వారు భావించుంటారో, అక్కడ వారి ఫోటోస్ ద్వారా లేకుంటే వారు చెప్పాలనుకున్నటువంటి సమాచారం ద్వారా వీడియో రూపంలో క్రియేట్ చేసి ఏఐ ద్వారా దాన్ని సోషల్ మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే కొత్తగా పోటీ చేస్తుంటారో లేకుంటే కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. వారు కొంతమంది మాట్లాడడానికి గాని, సందేశం చెప్పడానికి గాని, లేదంటే సమస్య పైన స్పందించాలనేటువంటి ఎలా దాన్ని తీసుకెళ్లాలనేటువంటి కొంతమందికి అవగాహన ఇంకా తక్కువగా ఉంది. అందులోనూ కొత్తగా వస్తుంటారు కాబట్టి వారికి అవగాహన ఇంకా తక్కువగా ఉంటది. ఎందుకంటే ఒక ప్రజా వేదికల్లో గాని, లేకుంటే ప్రజల మధ్య మాట్లాడాలి అంటే కొంత అవగాహన అవసరం. లేదంటే ప్రజలపైనటువంటి సమస్యలపైనటువంటి అవగాహనైనా ఉండాలి. అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వస్తుంటారు. కొంతమందికి అవగాహన ఉండొచ్చు. లేదంటే కొంతమందికి తెలిసినా కూడా దాన్ని వ్యక్తపరిచేటువంటి భావన వేరే విధంగా ఉంటది. కాబట్టి ఏఐ అనేటువంటిది ప్రజలకు అనుగుణంగా తీసుకెళ్తుంది అనేటువంటి భావించి దీన్ని ప్రచార ఆయుధంగా వాడుకోవడానికి నాయకులు చూస్తున్నారు. అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది డిఫరెంట్ లాంగ్వేజ్‌లు వింటూ ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమందికి హిందీ వస్తుంటది. కొంతమందికి కన్నడ వస్తుంటది. కొంతమందికి ఇంకొక అంటే వాళ్ళ ప్రాంతీయ భాషలు ఉంటూ ఉంటాయి. వాళ్ళని ఇప్పుడు నాయకులకు అన్ని భాషలు రాలేవు గదా! సో, ఈ ఏఐ అనేటువంటిది ఉపయోగించడం వల్ల వారికి ఎవరైతే ఏ ప్రాంతాల వారికి ఏ భాషలో సందేశాన్ని పంపాలనుకుంటున్నారో వారి భావనను వారి భాషలకు అనుగుణంగా వీడియో ఏఐ ద్వారా క్రియేట్ చేసుకొని ఆ సోషల్ మాధ్యమాల ద్వారా వారికి చేరవేస్తున్నారు. అంటే దీని ప్రచారం చాలా సులభతరం ప్లస్ అత్యంత ప్రభావితంగా, అత్యంత బలంగా ఉండే విధంగా ఏఐని వాడుకొని ప్రచారాన్ని చాలా యూజ్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దీని ద్వారా కొంత నెగెటివ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటది. పాజిటివ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటది. అంటే వాళ్ళు ఏదైతే ఈ లాంగ్వేజ్‌ల పరంగా గాని, లేదంటే సమస్యల పరంగా ఇప్పుడు ఒక కాలనీలో ఒక సమస్యలుంటాయి. దానికి కరెక్ట్‌గా ఎలా మాట్లాడాలి? లేకుంటే ప్రజల్లోకి ఆ అంశాన్ని ఎలా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మనసుల్ని గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశం ద్వారా కొంతమంది వ్యక్తపరచడంలో విఫలమవుతా ఉంటారు. తద్వారా కొంతమంది మాటలతోనే కూడా మనుషుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. అంటే
పని చేయకపోయినా మాటల ద్వారా కూడా మనుషులను ఆకట్టుకునే విధానాలు కూడా మనం చాలా చోట్ల చూసాం. ఆ రకంగా ఇది యూజ్ చేసుకొని వారికి అనుగుణంగా రీచ్ అయ్యే విధంగా ఇక్కడ క్రియేట్ చేసుకొని దీన్ని ప్రచారంలో వాడుకోబోతున్నారు. దీని ద్వారా నెగెటివ్ కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటేనంటే ఏఐ వచ్చిన తర్వాత మంచే కాదు, చెడు కూడా అంతే ఉంది. ఎందుకంటే ఏఐని యూజ్ చేసుకొని రకరకాలుగా దాని ప్రాంప్ట్లు ఇచ్చేసుకొని వేరే వేరే బొమ్మలు పెట్టేసి రకరకాలుగా వీడియోలు క్రియేట్ చేసి తద్వారా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఏఐని యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ ఇది ఒక ఎన్నికల ఆయుధంగా అయితే గట్టిగా వాడుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటేనంటే ఇది చాలా సులభతరంగా ప్రజల్లోకి వెళ్ళగలదు. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాలి, అక్కడ సమయం ఉండదు, లేదంటే అక్కడ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ సమయంలో. బట్ ఈ ఈ యొక్క వీడియోస్ ద్వారా ఏమవుతుందంటే సోషల్ మాధ్యమంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ వెబ్‌సైట్స్ అనేటువంటివి ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. అదేగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చూడని వాళ్ళు కూడా ఎవరూ లేరు నాకు తెలిసి. సాధ్యమైనంత వరకు అందరూ చూస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఫోను ద్వారా గాని, టీవీ రూపంలో గాని, ఏదో ఒక రూపంలో సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా కనెక్టివిటీలోనే ఉన్నారు. ఇప్పుడు వాట్సాప్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అనేసి, ఫేస్‌బుక్ అనేసి వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అందరికీ ఉంటూనే ఉన్నాయి. తద్వారా వారి యొక్క సందేశాన్ని ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదేంటంటే ప్రజలకు, నాయకులకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించుకునేందుకు వాళ్ళు దీన్ని ఆయుధంగా వాడుతా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రెండంచుల కత్తి వంటిది. ఇది ఒకవైపు రాజకీయ పార్టీలు ఓటర్లను సమర్థవంతంగా చేరుకోవడానికి, భాష అడ్డంకులను తొలగించడానికి మరియు ప్రచార ఖర్చును తగ్గించుకోవడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. అయితే మనం చూస్తుంటూనే ఉంటాం ఎన్నికలంటేనే విపరీతమైనటువంటి ప్రచారం. మనం చూస్తూనే ఉంటాం. దానికి అనేక ఖర్చులైతే ఉంటాయి. అంటే వాహన ఖర్చులు గాని, లేకుంటే ఫుడ్ ఖర్చులు గాని, లేకుంటే తిరుగుతున్నటువంటి సమయంలో అనేక ఖర్చులైతే పెడతా ఉంటారు. బట్ దీని ద్వారా నాయకులు ఏం భావిస్తున్నారంటే ఖర్చు కూడా తగ్గుతుంది అనేటువంటి భావనకొచ్చేసారు. ఎందుకంటే ఈజీగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఒక్కసారి క్రియేట్ చేసిన వీడియోని మనం ఎంతమందికైనా ఎన్ని రకాలుగైనా పంపించుకోవచ్చు కాబట్టి వారికి ఖర్చు పెద్దగా ఉండదు. అంటే జస్ట్ వారు అనుకున్న విధంగా ఒక వీడియోని క్రియేట్ చేసుకొని అనేక రకాలుగా ఆ వీడియోని ప్రజల్లోకి చేరవేస్తున్నారు. అయితే అదే సమయంలో డీప్ ఫేక్స్ మరియు తప్పుడు సమాచారం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను కలుషితం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటేనంటే మనం చూసిన ఫేక్ వీడియోస్ ద్వారా కూడా ఒక నెగెటివ్ ప్రచారాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలోనే చాలా మంది పెద్ద పెద్ద నాయకుల మీదనే ప్రభావం చూపించింది. ఎందుకంటే చాలా మందిని చూసాం. మమ్మల్ని ఇలా చూపించారు, ఎన్నికల్లోకి మేము ప్రవేశం చేసిన తర్వాత, మేము రాజకీయాల్లోకి ప్రవేశం చేసిన తర్వాత మా వీడియోలు ఇలా చేశారనేటువంటివి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసినటువంటి ఆరోపణలు మనం ఎన్నో చూసాం. తద్వారా ఆ రకంగా కూడా నెగెటివ్ చేసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఓటర్‌గా మన విజ్ఞత మాత్రమే నిజాలను వేరు చేయగలదు. ఏఐని బాధ్యతాయుతంగా వాడినప్పుడు అది పారదర్శకంగా పాలనకు దారితీస్తుంది. లేదంటే అది కేవలం ఒక విచ్ఛిన్నకర సాధనంగా మిగిలిపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐ వాడకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.